తెలంగాణ రాజకీయాల్లో నాటి టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి నాటి మంత్రి కేటీఆర్ను టార్గెట్ చేస్తూ సమయం దొరికినప్పుడల్లా సంచలన కమెంట్లు చేశారు. నటి రకుల్ ప్రీత్ సింగ్తో సంబంధాలపై తనదైన స్టైల్లో రేవంత్ ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలు రాజకీయంగా పెద్ద దుమారమే రేపాయి. ఇది కాస్త బీఆర్ఎస్ పార్టీని డ్యామేజ్ చేసిందని చెప్పాలి. ఇక కేటీఆర్ డ్రగ్స్ తీసుకున్నారని కూడా రేవంత్ ఎన్నోసార్లు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. డ్రగ్స్ తీసుకోకపోతే శాంపిల్స్ ఇవ్వాలంటూ కూడా కొన్ని సందర్భాల్లో డిమాండ్ చేశారు. అయితే రేవంత్ రెడ్డి చేస్తున్న ఆరోపణలపై కేటీఆర్ కోర్టును సైతం ఆశ్రయించారు. రేవంత్ రెడ్డి చేస్తున్న ఆరోపణలు తన పరువుకు భంగం కలిగిస్తున్నాయంటూ కోర్టుకెక్కగా అలాంటి వ్యాఖ్యలు చేయొద్దంటూ రేవంత్ రెడ్డిని కోర్టు మందలించింది. అయినా కూడా రేవంత్ వదలలేదు. కేటీఆర్ కు పరువు లేదు, బరువు లేదు అంటూ రేవంత్ విమర్శించారు. డ్రగ్స్ తో రకుల్ ప్రీత్ సింగ్ తో సంబంధం లేకుంటే రకుల్ రావు కోర్టుకు వెళ్లి స్టే ఎందుకు తెచ్చుకున్నారంటూ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఇదిలా ఉంటే తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ కు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే సిట్ విచారణకు హాజరయ్యే ముందు కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ రేవంత్ సర్కార్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రులతో పాటు తమ అందరి ఫోన్లను రేవంత్ రెడ్డి ట్యాప్ చేయిస్తున్నారని షాకింగ్ ఆరోపణలు చేశారు. సింగరేణి బొగ్గు స్కామ్ నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే ఈ ఫోన్ ట్యాపింగ్ విచారణ అంటూ తమకు నోటీసులు ఇస్తున్నారని ఆరోపించారు. 10 సార్లు పిలిచినా సిట్ విచారణకు హాజరవుతానని అన్నారు. తప్పు చేయని తాను భయపడాల్సిన పని లేదని, సిట్ విచారణలో ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్తానని, ఈ కేసులో తనకు కొత్తేమీ కాదన్నారు. తాను పుట్టిన మట్టి సాక్షిగా చెప్తున్నానని, తాను ఎటువంటి తప్పు చేయలేదని కేటీఆర్ అన్నారు. గత ఎన్నికల ముందు నుంచి తనకు హీరోయిన్లతో కొందరు అక్రమ లింకులు పెడుతూ సంబంధం అంటగట్టారని, తన వ్యక్తిత్వ సహనానికి పాల్పడ్డారని మండిపడ్డారు. ఆ అసత్య ఆరోపణల వల్ల తన కుటుంబం ఎంతో ఇబ్బంది పడిందని, అయినా సరే తట్టుకుని నిలబడ్డానని ఎమోషనల్ అయ్యారు. ఇదంతా సిట్ విచారణకు ముందే కేటీఆర్ చెప్పడం మరోసారి హాట్ టాపిక్ అయింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.